బేకింగ్ సోడాని మనం వంటల్లో మాత్రమే వాడతాం, కానీ వంటికి కూడా చాలా మంచిది. చర్మాన్ని శుభ్రంగా ఉంచడమే కాకుండా దీనిలోని యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం చర్మంపై మచ్చలు, మొటిమలు, కురుపులు లేకుండా చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. మరి ఇన్ని లాభాలున్న బేకింగ్ పౌడర్ ను సౌందర్య సాధనంగా ఎలా వాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. 1 టీ స్పూన్ బేకింగ్ సోడాలో 1 టీ స్పూన్ నీళ్లు లేదా నిమ్మరసం కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని కడిగి శుభ్రమైన టవల్తో తడిని అద్దేయాలి. వారానికి 2 లేదా 3 సార్లు ఇలా చేయాలి. బేకింగ్ సోడా, పచ్చి తేనెలను 1 టీ స్పూన్ చొప్పున తీసుకుని కలపాలి. ముఖాన్ని నీళ్లతో కడిగి తడారక ముందే ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. నిమిషం పాటు సున్నితంగా మర్దన చేసి గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. చివర్లో చల్లటి నీళ్లను ముఖం మీద చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మరంధ్రాలు మూసుకుపోతాయి. వారానికి ఒకసారి ఇలా చేస్తే మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. సో చూశారు కదా, బేకింగ్ సోడా వలన మీ చర్మానికి ఎంత ఉపయోగమో.